చాలా మార్పులు వస్తాయి. నువ్వు 2047 అంటున్నావు, నేను 2027 చూడమంటున్నా. 2027 చూడు ఎన్ని మార్పులు ఉంటాయో. నాన్న నేను అన్నానని కాదు, మీరు ఒక్కసారి గ్రహించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే విజయవాడలో ఒక పెద్ద దీక్ష పెట్టి నరేంద్ర మోడీ గారిని కొంచెం విమర్శించారు, అవునా? మళ్ళీ అదే నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రభుత్వం పెట్టారు, అవునా? రాజకీయంలో శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. ఇది మనం గ్రహించాలి. రేపు అన్నా చెల్లెళ్ళు కలిసి మొత్తం ఏకిపారేస్తే, రాష్ట్రంలో ఏకిపారేస్తే అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా ఏమనుకుంటారు? ఇప్పుడు షర్మిలమ్మకి మంత్రి అయ్యే యోగం ఉంది. అది ఎలా ఉంది? ఎలాగైనా ఉండని, మనకెందుకు? రాష్ట్ర మంత్రి అవుతుందా, కేంద్ర మంత్రి అవుతుందా, ఇంకో మంత్రి అవుతుందా, మనకెందుకు? యోగం అయితే ఉంది. అది 2027 కానీ 29 కానీ 31 కానీ మనకెందుకు? కానీ యోగం అయితే ఉంది. ఇప్పుడు ఈ కూటమి ఉన్నట్టే వాళ్ళంతా ఒకటైతే ఎవరు చెప్పొచ్చారు? మిశ్రమ ఫలితం అనేది వచ్చే ఎన్నికల్లో ఉంటుంది, దాన్ని ఎవరూ తప్పించలేరు. Like and subscribe Eagle Media Works.